అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైఎస్ఆర్సీపీ శాసన మండలి వేదికగా అధికార కూటమికి చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఒక మహిళా ఎమ్మెల్సీ మండలిలో తన గళాన్ని వినిపిస్తూ అధికార పక్షానికి దడ పుట్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు శాసన మండలి ఒక ఆయుధంగా మారింది. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, తమకు మాట్లాడేందుకు తగిన సమయం దక్కడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇది ఆ పార్టీ పెట్టుకున్న స్వీయ నిర్బంధం. దీంతో అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ గొంతు ఎక్కడా వినిపించడం లేదు. కానీ శాసన మండలి పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ వైఎస్ఆర్సీపీకి మంచి బలం ఉంది. మండలి చైర్మన్ కూడా వైసీపీ నేపథ్యం ఉన్నవారు కావడం వల్ల ఆ పార్టీ సభ్యులకు మాట్లాడేందుకు తగినంత సమయం దక్కుతోంది. ఈ అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ బాగా ఉపయోగించుకుంటోంది. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండలిలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఆమె వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. శాసనసభ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ రావడం లేదు కదా అనుకుంటున్న వారికి ఆమె ప్రసంగం ఒక సమాధానంగా నిలుస్తుంది. ఆమె ప్రసంగం అధికార పక్షానికి మింగుడు పడ్డం లేదు. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో ఆమె మండలిలో చేసిన ప్రసంగం తీవ్ర సంచలనం సృష్టించింది. వరదు కళ్యాణి ధీటైన ప్రసంగానికి స్పందించిన మంత్రి నారా లోకేష్ మీరంతా ఏం పీకారో అంటూ అసహనం ప్రదర్శించారు. లోకేష్ వాడిన భాష అభ్యంతరకరమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎత్తి చూపారు. మహిళల పట్ల ఇదేనా మీ గౌరవం అంటూ ప్రశ్నించారు. దీంతో లోకేష్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ నా తల్లిని అవమానించినప్పుడు బొత్స ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. ఈ వాగ్వాదంతో మండలిలో విశాఖ ఉక్కు కర్మాగారంపై చర్చ రచ్చగా మారింది. అయితే మండలిలో వరదు కళ్యాణి ప్రసంగం ద్వారా వైఎస్ఆర్సీపీ తన వాదనను బలంగా వినిపించడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రజల ముందు ఉంచుతున్న సమస్యలను శాసన మండలి ద్వారా అధికార పక్షానికి తెలిసేలా చేస్తున్నారు. వరదు కళ్యాణితో పాటు మిగిలిన మండలి సభ్యులు కూడా సమయానుకూలంగా స్పందిస్తుండటంతో మండలి సమావేశాలు ఇప్పుడు రాజకీయ వర్గాలకు ఆసక్తిని పెంచుతున్నాయి. అసెంబ్లీలో వినిపించని గొంతు శాసన మండలిలో బలంగా వినిపిస్తోంది.